నమస్తే మాస్టర్. అనిత చీరాల నుండి. మరి పాకాలపాటి గురువు గారి గురించి పెట్టినాక చాలా మంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వారిది చదివి ఇన్స్పైర్ అవుతూ ఎన్నో మెసేజ్ పెడుతున్న వారందరికీ కూడా నేను ఈ ప్రయత్నము సఫలమైనందుకు, ఈ సఫలం చేసిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఒక గురువు గురించి తెలుసుకోగలగటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అర్థం చేసుకుంటే అర్థం ఉంది, అర్థం చేసుకోలేకపోతే ఎవరూ ఏం చేయలేమండి. ఒకసారి ఒక గొప్ప శతావధాని వచ్చారు. బాబుగారు అప్పుడు ఇంట్లో లేరు. ఎలానో శ్రీ బాబుగారి రూపాన్ని చూసిన కవి ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ వర్చస్సుతో జమీందార్ను తలదన్నే వేషంతో శృంగార ప్రియుని వల్లే కనపడే ఈయన గురువు గారా అని సందేహించాడు. నమస్కరించకపోయినా సమయోచితంగా ఉంటుందని నమస్కరించాడు. తాను రచించిన కావ్యాన్ని శ్రీవారికి చదివి వినిపిస్తానన్నాడు. బాబు అవసరం లేదని పుస్తకం తెరవకుండానే తొలి పుట మొదలుకొని కడపటి పుట వరకు వందల కొద్ది పద్యాలు ధారాళంగా చదివి వినిపించారు. అవి కవి ఆశ్చర్యచకితుడై పాదాక్రాంతుడయ్యాడు. వేష భాషలను చూసి మహాత్ములను అంచనా వేయడం ఎంత పొరపాటో తెలుసుకున్నాడు. బాబుగారి అతన్ని సత్కరించి పంపించారు. ఇదే సందర్భంలోనండి వివేకానందుల వారు మరి అమెరికా వెళ్ళినప్పుడు ఎక్కడా దొరకని ఒక పుస్తకం, ఒక లైబ్రరీ, అది చాలా పెద్ద బుక్. ఆ లైబ్రరీని అడిగితే అతను చాలా హేళన చేశాడు. అయినా ఈయన ప్రాధాయపడితే ఇచ్చి మరునాడు ఇచ్చేసేటప్పటికి ఏంటి తల కింద పెట్టి పడుకున్నావా అని అడిగారట. అప్పుడు నువ్వు ఈ పుస్తకంలో ఎక్కడ ఏది అడిగినా నేను చెప్పేస్తానన్నారు వివేకానందుల వారు. అలానే అతను అడిగాడు, అలానే ఆయన చెప్పారు. అప్పుడే ఆయన సిగ్గుపడ్డాడు ఆయన తొందరపాటికి. సో మాస్టర్, ఇలాంటి మహనీయుల చర్యలు మనం తెలుసుకుంటూ ఉంటుంటేనేనండి అనుభవమే జ్ఞానం అన్న పత్రిజీ గారికి ఆయన ఉవాచకి ఒక అర్థం ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. బాబు గారి పర్యటనలో మన దేశంలో తాను తిరగని ముఖ్యమైన చోటే లేదని తరచూ చెబుతుండేవారు. హిమాలయాలు, వింధ్యా పర్వతాలు, నేపాల్, టిబెట్ దగ్గర నుండి రంగూన్, శ్రీలంక వరకు అరణ్యాలు, పర్వతాలు, క్షేత్రాలు మొదలైనవి ఎన్నో వారు సందర్శించిన వాటిల్లో కొన్ని కొంతకాలం బర్మాలో, బ్యాంగ్లాలోనూ, మరి కొంతకాలం హిమాలయ పర్వతాల్లోనూ, కేదార్నాథ్, ముక్తి నారాయణ్ పుణ్యక్షేత్రాలను అనేక రకాల వేషాలతో రకరకాల పేర్లు ధరించి ఇతరులు తను గుర్తుపట్టలేకుండా గుప్తంగా చాలా కాలం సంచారం చేశారు. ఆయన ఆరోగ్యం బలం ఎలా ఉండేవంటే అనుకున్న దానికంతా చేయాల్సిందే. ఫలానా ఊరు వెళ్లాలనుకుంటే ఆ రోజు అక్కడికి ప్రయాణం చేయాల్సిందే. ఇది ప్రతి ఒక ఆధ్యాత్మిక వేత్త అంటామో, ఆధ్యాత్మిక ఎదుగుదల అవసరం అనుకుంటారమో వాళ్ళకి ఇది ప్రతి ఒక్కరికి అవసరమేనండి. మనం చేస్తున్నది ఆ క్షణంలో పట్టుదలగా చెయ్యాలి. మనకి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఎంతమంది అది డిస్కరేజ్ చేసినా, ఎంకరేజ్ చేసినా మన దారిలో మనం వెళ్ళిపోవాలి. అప్పుడే ఒక ఆధ్యాత్మిక పురోగమనానికి మనం చేరుకుంటాం. మాస్టర్స్ పత్రి సార్ ప్రతిది ఎస్ 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 అని మనం చెప్తూనే ఉన్నారు. కానీ ఎంతవరకు మనం ఎస్ అంటున్నాం అనేది మనకి మనమే చెక్ చేసుకోవాలేమో కదండి. రోజుకు సుమారు 30-40 మైళ్ళు నడిచిన రోజులు కూడా ఉన్నాయి. ఈ పర్యటనలో వారు భగవాన్ రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, టిబెట్ యోగులు, కొత్తలంక యోగి, ముమ్మిడివరం బాలయోగి, అల్లూరి సీతారామరాజు, స్వామి శివానంద, కంచి కామకోటి పరమాచార్యులు వంటి మహాత్ములు ఎందరినో కలుసుకున్నారు. వారితో గడపటం అంటే తమకెంతో ప్రీతి అని వారు చెప్తుండేవారు. హిమాలయాల్లో వారు సంచరిస్తుండగా పరమ గురువుల దర్శనం వారికి అయ్యిందని, వారి ఆజ్ఞ మేరకే చింతలపల్లి అడవుల్లో శ్రీ బాబు గారు 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారని, ఆ రోజుల్లో ఒక చెట్టుకు ఒక ఉట్టిని వేలాడదీసుకుని ఆ ఉట్టిలో కూర్చొని రోజుల తరబడి కిందకు దిగకుండా ధ్యానమగ్నులై ఉండేవారిని డాక్టర్ వేదవ్యాస్ గారు గ్రంథస్థం చేశారు. ఎన్నో క్రూర మృగాలకు అలవాలమైన అడవుల్లో సహితం ఒంటరిగా రోజుల తరబడి సంచరించేవారు. అడవుల్లో దొరికే కాయలు, ఆకులు యాదృచ్ఛికంగా అనాయాచితంగా ఏం దొరికితే వాటిని భగవత్ ప్రసాదంగా స్వీకరించేవారు. అప్పుడప్పుడు పులులు వంటి క్రూర జంతువులు వారిని తారసపడేవి. అయినా అవి వారిని ఏమీ చేసేవి కావు. సంపన్నులకు భయమేముంటుంది. ఒకసారి ఒక వ్యక్తి వారి సన్నిధిలో కూర్చొని ఉండగా
బాబుగారు చిరునవ్వుతో అతని వైపు చూస్తూ బీడీ కాల్చుకో అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు. కాని మరుక్షణమే తెప్పరిల్లి అబ్బే అదేమీ లేదు బాబు అన్నాడు. ఏడుసావులే, కాల్చుకో, నాకు అలాంటి నాటనంటే గిట్టదు, మనసులో ఆ తలంపు రావడం చేయడం వేరు కాదు అన్నారు. ఒకసారి భక్తులైన గిరిజన స్త్రీలు బాబుగారి ఎదుట లయబద్ధంగా నృత్యం చేస్తుండగా వర్మగారితో కూడా వచ్చిన వ్యక్తితో మనస్సులో ఏ వికారపు తలంపు కలిగిందో కానీ గురువు గారు వెంటనే, ఏం బాబు, ఈ పడుచులు ఎంత అందంగా ఉన్నారో అనుకుంటున్నావా? జాగ్రత్త, నిలువున ప్రాణాలు తీస్తారు. కొత్త మగవాళ్ళు ఎవరు వీళ్ళ స్త్రీలను చూసి కూడా ఉండరు అన్నారు. శ్రీ బాబుగారి తపస్సంతా ప్రకృతి పరిశీలనలోనే పరిపూర్ణతను సంతరించుకుంది. ప్రకృతితో ఆయన పొందిన తదాత్మను చెప్పనలివి కానిది. నిద్రాహారాలు మాని అడవులు, కొండలను, నదులను చూస్తూ వారాల తరబడి పరవశులై ఉండేవారు. ప్రకృతిలో ఉన్న దివ్యత్వమే వారి జీవితంలో కూడా ప్రతిబింబించింది. బాబుగారు అహర్నిశలు పరుల సేవకే పరాత్పరుని సేవగా చేస్తూ వచ్చారు. బాబుగారు సామాన్యులు, సమాజంచే నిర్లక్ష్యం చేయబడే వారి వైపే తమ దృష్టిని సారించేవారు. నర్సీపట్నం సమీపంలో గల పాకలపాడు గ్రామానికి బాబుగారు రావటం ఒక చిత్రమైన రీతిగా జరిగింది. ఒకసారి అక్కడ భగవత్ ప్రవచనం జరుగుతోంది. వక్త గొప్ప పండితుడు. ఆ సమయంలో చింకి గుడ్డల చేత భిక్షాపాత్రలు ధరించిన ఒక యువ సాధువు ఆ సభకు సమీపించి కథను శ్రద్ధగా కొంతసేపు విన్నాడు. కొంతసేపు అయిన తరువాత అతడు నోరు తెరిచి ప్రవచనంలోని ఒక శ్లోకార్థం వివరణ తృప్తికరంగా లేదని చెప్పి సరైన వివరణ ఇచ్చాడు. అంతటితో ఆ భిక్షువు సామాన్యమైన భిక్షువు కాదని, మహాపండితుడైన పరమ తపస్వి అని తెలిసింది. ఆ తరువాత శ్రీ బాబుగారు తమ భిక్షకు వేషం విడిచి ఆ గ్రామంలోనే ఉండిపోయారని తెలిసింది. క్రమంగా వారిని భక్తులు శ్రీ పాకలపాటి గురువు గారిని పిలువనారంభించారని ప్రతీతి. కొందరు వీరిని పంతులు గారని, కొందరు రామయోగి అని, మరి కొందరు క్లుప్తంగా బాబుగారని వ్యవహరించేవారు. వారు అప్పుడప్పుడు కొన్ని మాసాలు నిరాహారులుగా ఉండి దీక్షగా తపస్సు చేసేవారని నాటి భక్తుల వల్ల తెలిసింది. బాబుగారు ఈ అడవిలోకి వచ్చిన కొంతకాలం వరకు ఈ అడవి జాతుల వారికి వారెవరో తెలియదు. వీరిలో చాలా పెద్ద మంత్రగాళ్లు ఉండేవారు. పులిని కట్టివేస్తారు. వాళ్ళు మంత్రం పెడితే కొంతసేపట్లో ఘోరమైన చావు చావలసిందే. అట్లాంటివి బాబుగారి మీద వారెన్నో ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. అందులో ఒకటి బాబుగారు స్నానం చేస్తుంటే తాను నీళ్లు పోస్తానన్నాడు. శ్రీవారికి అతని ఉద్దేశం అర్థమైంది. అతను మంత్రించి నీళ్లు పోస్తే ఒళ్లంతా దురదలు వచ్చి ముక్కులు తాగి చనిపోతారట. అతను ఎంతో వేడిగా కాచిన నీరు పోశాడు. కానీ బాబుగారు చెలించలేదు. తీరా నీళ్లు సగం పోసేసరికి వాడికే ఒళ్ళు జలదరించి పరిస్థితి అర్థమై కాళ్ళ మీద పడ్డాడు. క్షమించానంటే గాని శ్రీవారిని అతడు వదలలేదు. దానితో ఆ ప్రాంతం జాతుల వారికి కుదిరి బాబుగారి దర్శనానికి వచ్చేవారు. బాబుగారు అడవుల్లో కాలినడకన తిరుగుతూ ఎక్కడైనా సాగుబడికి అనువుగా భూమి కనబడితే వారికి చూపించి ఆ సమీపంలో ఊరు నిర్మాణం చేయించి వారిని అక్కడ స్థిరపడమనేవారు. బాబుగారు మొట్టమొదట్లో గిరిజనులకు పరిచయం అయ్యేవారి నాటికి వారిలో చాలా మంది వేట, మద్యం ఇత్యాది వ్యసనాలతో పశుప్రాయంగా జీవించేవారు. బాబుగారి పట్ల గురి ఏర్పడిన తరువాత బాబుగారే వారికి సర్వస్వం అయ్యారు. బాబుగారు దగ్గరుండి వారికి పంటలు పండించుకోవటం నుండి జీవితాన్ని పండించుకోవటం వరకు ప్రతి విషయాన్ని ఆచరించి చూపారు. శ్రీ బాబుగారి ఆశ్రమం అపర కల్పవృక్షం. అత్యంత నిరాడంబరంగాను పవిత్రంగాను వారి ఆశ్రమం నిర్వర్తించబడేది. అక్కడ అడుగిడిన వారెవ్వరికీ సద్బుద్ధికి సమృద్ధికి లోటుండదు. శ్రీవారి ఆశ్రమానికి ఎక్కడి నుండి ఈ వేళ ఎంతమంది వచ్చినా వారి వారి అభిరుచులకు అనుగుణంగా ధర్మ విరుద్ధంగా కానీ షడ్రసోపేతమైన భోజనం సమకూర్చబడేది. మొదట్లో శ్రీవారే అంతమందికి స్వయంగా వండి వడ్డించేవారు. అది 1942-1944 మధ్యకాలం. రెండవ ప్రపంచ యుద్ధం భయంకరమైన తీవ్రతతో ప్రజ్వలిల్లుతున్న రోజులు. దేశంలో ఎక్కడ చూసినా క్షామం. బెంగాల్లోనూ బీహార్లోనూ పెద్ద కరువు సంభవించి భయంకరంగా వేలాది మంది ఆకలికి అలమటించి మరణించారు. ఈ భయంకర బెంగాల్ క్షామంలో తపస్సంపన్నులైన శ్రీ బాబుగారు జగన్మాత ఆదేశంగా పాకాలపాడు ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించి నిర్వహించారు. దేశంలో అప్పుడే భయంకరమైన రేషనింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అర్ధాకలితో మాడుతున్న భారతీయులను తిండి గింజలు ఇస్తున్న కరువు రోజులవి.
సంతర్పణలు గాని సమారాధనలు గాని ఏర్పాటు చేసి తిండి గింజలు దుబారా చేసిన వారికి ప్రభుత్వం కఠినమైన శిక్ష విధిస్తూ ఒక చట్టాన్ని విడుదల చేసింది. మాస్టర్స్ ఇక్కడ ప్రస్తావించొచ్చో లేదో నాకు తెలియదు కానండి, ఆ రోజుల్లో అది నిరంకుశత్వంతో జరిగిన పాలన, ఆ యుద్ధము అదంతా ప్రకృతి నియమమేమో కావచ్చు. కానీ అండి, ప్రస్తుతం మనం ఎక్కడికి భోజనాలకు వెళుతున్నా ఎంత బీభత్సంగా ప్లేట్లన్నీ ఆహారంతో నిండిపోయి పడవేయబడుతున్నాయో, అలాంటి వాళ్ళకి ఏదన్నా చట్టం వచ్చి కఠిన శిక్ష వేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఒక గింజ నాటడం దగ్గర నుండి ఆ గింజ బియ్యంతో మన దగ్గరికి వచ్చే వరకు ఎంత ప్రాసెస్, ఎంత కష్టం ప్రకృతి దగ్గర నుండి పడుతున్నాయో తెలుసుకోలేకపోతున్న వాళ్ళకి అలాంటివి కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంటుందండి. తప్పైతే మన్నించవచ్చేమో. యజ్ఞాన్ని సంకల్పించే నాటికి శ్రీ బాబుగారి చేతిలో చిల్లిగవ కూడా లేదు. బాబుగారి ఆదేశం మేరకు ఆహ్వానాలు మాత్రం వందలాది గిరిజన గ్రామాలకు, పల్లెలకు, పట్టణాలకు కూడా చేరాయి. వీరందరికీ ఏర్పాట్లు ఎలా, వస్తు సామాగ్రి ఎక్కడి నుండి ఎలా సేకరించాలి అన్న భక్తులతో బాబుగారు ఎలా అన్నారు, అవన్నీ అమ్మ చూసుకుంటుంది, మీరు మాత్రం కాయ కష్టం చేసి పని చేయాలి. ఈ మహాయజ్ఞంలో నిస్వార్థంగా పనిచేసే భక్తులకు జగన్మాత దివ్యాశీస్సులు మాత్రం తప్పక లభిస్తాయి. మిగతా ప్రశ్నలతో మీకు సంబంధం లేదు, పోయి యజ్ఞం పనులు ప్రారంభించండి అన్నారు. ఆశ్చర్యం, ఎక్కడెక్కడి నుండో లారీల కొద్ది యజ్ఞం కోసం సరుకులు దిగుతున్నాయి. కొన్ని వందల బియ్యపు బస్తాలు, కొన్ని వేల విస్తళ్ళ కట్టలు, బెల్లం, చింతపండు, నూనె, వంట సరుకులు, నెయ్యి, ఒకటేమిటి సమస్తము నేల ఈనినట్లు దిగుమతి సాగింది. ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ అంతు పట్టలేదు. పోనీ సరుకుని ఎవరు డబ్బు చెల్లిస్తున్నారంటే ఎవరూ డబ్బు చెల్లించడం లేదు. ఇవి విరాళంగా పాకలపాటి గురువు గారి యజ్ఞ నిమిత్తం పంపబడ్డాయి. సరుకు మాత్రం మజిలీగా వచ్చి చేరేది. ఎంత కూపీలాగిన ఎక్కడి నుండి వచ్చేది, ఎవరికి అంతుపట్టేది కాదు. మహాయజ్ఞం గురువు గారు సంకల్పించిన ప్రకారం ప్రారంభించబడింది. భోజన సమారాధన ఏర్పాట్లు నమ్మశక్యం కానంత రీతిలో ఉన్నాయి. అన్నపు రాసులు, తినుబండారాలు చిన్న చిన్న కొండల్లా ఉన్నాయి. వడ్డించేవారు శరవేగంగా వడ్డిస్తూనే ఉన్నారు, వండి వార్చేవారు రాసులుగా పోస్తూనే ఉన్నారు. ఇలా దాదాపు 4 రోజుల పాటు లక్షల మంది సమారాధన జరుగుతూ సాగిన తరువాత ఈ బొగట్ట తెలిసి స్వయంగా బ్రిటిష్ వాడైన జిల్లా కలెక్టర్ గ్విన్ ద్వారా అడవిలోని ఆ ప్రాంతం చేరుకున్నాడు. ఎవరో పరుగున వెళ్లి భయపడుతూ గురువు గారికి చెప్పారు, కలెక్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడేం చేయాలి, ఈ పంట సామాగ్రిని దాచేది కష్టం ఎలా అనుకుంటూ భక్తులు భయపడ్డారు. శ్రీ బాబు గారు మాత్రం ఆనందంగా కలెక్టరు వారి పరివారానికి తానే స్వయంగా వెళ్లి భోజనానికి ఆహ్వానిస్తానని చెప్పి బయలుదేరారు. అందరూ భయపడసాగారు. కలెక్టర్ గారు శ్రీ గురుదేవులను సమీపించి అధికారపూర్వకంగా కఠినమైన స్వరంతో ఇలా అడిగారు, ఈ భోజనాలేమిటి, ఇక్కడ మహాయజ్ఞం జరుగుతోంది, ఇది అన్న సమారాధన. గురుదేవుల సమాధానం, ఇలా ఎన్ని రోజుల నుండి, సుమారు 1 రోజులు కావస్తోంది. ఇవన్నీ ఎక్కడి నుండి ఎవరు పంపిస్తున్నారు, అవన్నీ మీరే స్వయంగా ఎంక్వైరీ చేసి మీకు తోచిన చర్యలు నిస్సందేహంగా తీసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరూ ఆపరు. ఇప్పుడు నేను మిమ్మల్ని కలెక్టర్ గా చూడడానికి రాలేదు, యజ్ఞానికి వచ్చిన ఒక అతిథిగా భోజనానికి ఆహ్వానిస్తున్నాను, రండి దయచేయండి. తమరు యజ్ఞ ప్రసాదాన్ని భోజనం చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ శ్రీ గురువు గారు నిజమైన ప్రేమతో గుండెల నిండుగా ఆహ్వానించారు. కలెక్టర్ నెత్తిన పిడుగు పడ్డంత పని అయింది. వారు ఆశ్చర్యపడుతూ రవ్వంత కూడా భయం లేదే ఈయనకు, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా అన్న సమారాధన ఎట్లా చేస్తున్నారనుకుంటూ మరికొన్ని ప్రశ్నలు వేశారు. గురుదేవుల ప్రశ్నలన్నిటికీ నవ్వుతూ, భోజన సమయం మించిపోతున్నది, రండి, తమరు అతిథులు, ముందుగా మీరు మీ రెవెన్యూ పరివారం తో పాటు చెయ్యండి అంటూ బలవంతం చేసి వారిని భోజనం ముందు కూర్చోబెట్టి సమృద్ధిగా పీకల ద్వారా భోజనం పెట్టారు. దానితో మతిపోయిన కలెక్టర్ జీవితంలో ఎన్నడూ రుచి చూడని అమృత వంటి రుచిగల వంటకాలను కడుపు నిండుగా తింటే రెవెన్యూ సిబ్బంది పీకల దాకా ప్రసాదంగా అన్నం భుజించారు. భోజనం పెట్టిన తరువాత తమపై చర్య తీసుకోవద్దని బహుశా స్వామీజీ కోరవచ్చని ఆశించిన వారికి ఆశాభంగమే ఎదురైంది. శ్రీ బాబు గారు తాంబూలాలు అందిస్తూ కలెక్టర్ని ఉద్దేశిస్తూ, ఇంతవరకు యజ్ఞం చేసే యజమానిగా మీకు ఆతిథ్యం ఇచ్చి నా ధర్మం పూర్తి చేశాను, ఇక మీరు
ప్రభుత్వ అధికారులుగా మీ ధర్మాన్ని మొదలు పూర్తి చేసుకోండి. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఏది కావాల్సి వస్తే ఆ ఎంక్వైరీలు చేసుకొని మీకు చిత్తం వచ్చినట్లుగా రిపోర్టు రాసుకోండి. కానీ ఒక షరతు, ఎక్కడా మీరు అసత్యం వ్రాయరాదు. జరిగింది, చూసింది, కనిపెట్టింది యథాతథంగా వ్రాయాలి అంటూ అధికారపూర్వకంగా ఆదేశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ యజ్ఞం వద్దకు తమ పని మీద తాము సాగిపోయారు గురుదేవులు. దాంతో రెవెన్యూ సిబ్బంది కంగుతిని ఎవరిని ఎన్ని వివరాలు అడిగినా ఒకటే సమాధానం, సరుకులైతే వస్తున్నాయి, భోజనాలైతే చేస్తున్నారు, ఎవరు పంపేది లేదు, ఎవరు తీసుకువస్తున్నది తెలియదు, డబ్బు ఎవరికి ఎవరు చెల్లించలేదు, అంతా విరళంగానే వస్తుంది అని ఎంతో ఆలోచించిన మీద చివరకు ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకోలేకపోయింది కూడా. ఇవన్నీ మీకు ఎక్కడి నుండి వస్తున్నాయని నిర్ఘాంతబోతు కలెక్టర్ గారు అడిగిన ప్రశ్నకు ఆ జగన్మాతే, ఆమె ఆదేశించి తానే నిర్వహిస్తోంది. అందరికీ భోజనం పెట్టే తల్లి, దేశమంతా కరువు తాండవిస్తున్నది. ఇప్పటి ఈ సమారాధన వలన అన్నశాంతి జరిగి లోకానికి శాంతి చేకూరుతుంది. చూసారా మాస్టర్స్, ప్రతి చోట అన్నదానం అనేది ఎందుకు వస్తున్నదో. ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టడానికి ఎంతో తటపటాయిస్తూ ఉంటారు. కానీ ఒక అతిథికి కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు ఆ అతిథి కడుపు నిండా భోంచేసిన తృప్తితో చేసిన ఆశీర్వాదం అది కోటి రెట్ల వైబ్రేషన్ ని, పాజిటివ్నెస్ ని అక్కడ తీసుకొస్తుంది. సో మాస్టర్స్, అందుకే మన పత్రిసర్ కూడా ప్రతి చోట ఈ అన్నప్రసాదాన్ని అందింపచేస్తున్నారు. తన యందు సమస్త చరాచర జగత్తునందు ఒకే విధంగా సమత్వముతో జీవించే వారే మహాత్ములు. వారెప్పుడు ఏకాంతంగానే ఉంటారు. అంటే ఒంటరిగా ఉంటారని కాదు, ఏకమే అంతంగా కలిగి ఉంటారని అర్థము. ఎంతో మందిలో ఉన్నప్పటికీ ఇలాంటి మహనీయులు తమలో తాము ఉండగలరు. తమలో తాము ఉంటూనే అందరికీ అందుబాటులో ఉండటానికి బాబుగారు భౌతిక మానసిక కక్షలతో అనేక ఆశ్రమాలను నిర్మాణం చేసి అనుగ్రహించారు. భౌతిక కక్షలో వారు నివాసమున్న ఆశ్రమంలో 1 మర్రి కన్నమ్మ, 2 లలాం అప్పలస్వామి, 3 అప్పన్నపాలెం, 4 కుసర్లపూడి, 5 తానారిపాలెం, 6 కీటమల్ల, 7 బుసురుకోట, 8 కృష్ణాపురం, 9 భీమసింగి, 10 నిమ్మగడ్డ కొత్తూరు, 11 కొబ్బరితోట, 12 వెంకటాపురం. వీటిల్లో 6 నుండి 12 వరకు ఏజెన్సీ గ్రామాలు ముఖ్యమైనవి. బాబుగారు కీటమల్ల మొదలుకొని అడ్డసరం వరకు శతాధిక గిరిజన గ్రామాలు సంచరించి గిరిజనుల పాలిట ఆపద్బంధువులయ్యారు. బాబుగారి ఆశ్రమాలు వేటికి తలుపులుండేవి కావు. అక్కడ చీమ మొదలు పులులు సైతం సంచరించేవి గాని ఎవరికి ఏ విధంగా హాని తలపెట్టిన సందర్భాలే లేవు. బాబుగారి ఆశ్రమంలో బాబుగారు పడుకునేందుకు ఒక మంచం, పరుపు, దిండు, తలగడ, పక్క బట్టలు, సమీపంలో ఒక చెక్క పెట్టి అందులో 2 జతల బట్టలు, పుస్తకాలు, బయట నిత్యావసరాలకు ఉపయోగపడే సామాగ్రి మినహా ఏమీ ఉండేవి కావు. పాకాలపాటి గురుదేవుల వేషం, అలవాట్లు, వ్యక్తిత్వం చాలా విశిష్టమైనవి. వేషం గురించి ఇదివరకే చెప్పుకున్నాం. వారు ప్రతిరోజు ఉదయం 5 గంటల్లోపు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, జపం చేసుకునేవారు. వారు స్నానం చేసే తీరు విడ్డూరంగా ఉండేది. సలసలా కాగిన నీళ్లు తొరుపుకోకుండానే సుమారు 20-30 బిందెలు స్నానం చేసేవారు. మన బోటి వారికైతే చర్మం లేచొచ్చేస్తుందని ఆ సన్నివేశాన్ని చూసిన సన్నిహితులు చెప్పారు. మైసూర్ శాండిల్ సబ్బు వాడేవారు. స్నానం అనంతరం ఆయన వస్త్రాలకు గుమగుమలాడే సెంటును పూసుకునేవారు. కొంతసేపు ధ్యానం చేసేవారు. బాహ్యానికి ఎటువంటి ఆధ్యాత్మిక చిహ్నాలు వారిలో కనబడేవి కావు. ఏ వేళ కట్టిన బట్ట ఆనాడే విడిచి మరునాడు మరొక ఇస్త్రీ బట్టలను కట్టుకునేవారు. సాధారణంగా కొత్త బట్టలే కట్టుకునేవారు. జరీ పంచెలు, గ్లాస్కో వంటి ఖరీదైన తెల్ల దుస్తులే ధరించేవారు. రోజుకి కనీసం 25 పెట్టెలైన సిగరెట్లు కాల్చేవారు. తమ చెంతనున్న ధూమపాన శక్తులకు పెట్టెలు సిగరెట్లు విరజిమ్మేవారు. నేను బర్మా వెళ్లినప్పుడు అక్కడ బౌద్ధ భిక్షులు అనేక మంది బౌద్ధ దేవాలయాల్లోనే బుద్ధ విగ్రహానికి ఎదురుగానే చుట్ట కాల్చడం చూశాను. నాకు ముందు ఆశ్చర్యం వేసి అడిగితే వారు ఇలా చెప్పారు, మేము చాటుగా పోయి కాలిస్తే ఆయనకు తెలియకపోతే కదా, ఆయన సర్వజ్ఞుడు, అటువంటప్పుడు చాటుగా పోవడంలో ప్రయోజనం ఏమిటి? ఆయన నుండి ఆ విషయాన్ని దాచిపెట్టినా పాపమే మనకు దక్కేది.
అందుకే జయించలేని బలహీనతలను ఆయన సమక్షంలో వ్యక్తం చేసుకుంటాము. కనీసం నిజం ఒప్పుకోవడమైనా సాధ్యమవుతుంది. తరువాత ఆ బలహీనతను జయించే మానసిక శక్తిని ఇమ్మని ఆయనతోనే పైకేమీ లేనట్లుండి లోపల అడ్డమైన తలంపులకు లోనైతే అదెంతో అసహ్యం. ఒకసారి భోజనాలయ్యాక బాబుగారు మంచం మీద కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ భరద్వాజ్ గారితో ఇలా అన్నారు. నాకు సుస్థి చేసినప్పుడు డాక్టర్లంతా నన్ను సిగరెట్లు మానమన్నారు. నేను ఆచారి బాబు గారు చెప్తే మానుతానన్నాను. ఆచారి బాబు గారు పర్వాలేదన్నారు. అందుకే కాలుస్తున్నాను. అలవాటు ఏమిటి కాదు, ఏ క్షణాన్నైనా మానగలను. ఊరికే సరదాగా కాల్చడమే. బాబుగారు ఎవరి వద్ద డబ్బులు తీసుకునేవారు కాదు. తమతో ప్రయాణం చేసేవారి ఖర్చులు కూడా తానే భరించేవారు. చాకలికి మంగళకి పుష్కలంగా డబ్బు ఇచ్చేవారు. ఒకసారి ఒక టాక్సీ డ్రైవర్ డబ్బు తీసుకోకపోతే ఆ నోట్లు చింపేశారు. శ్రీ పిఎన్ఎస్ వర్మ గారు అడిగితే మనం ఇవ్వడానికి సంకల్పం చేసిన తర్వాత ఆ డబ్బు మనది కాదు, అది వారైనా తీసుకోవాలి లేదా పారవేయాలి అన్నారు. పాకాలపాడులోని శ్రీ బాబుగారి ఆశ్రమంలో సుమారు 14 సంవత్సరాలు పనిచేసిన నౌకరొకడు బాబుగారి జేబులోని 100 రూపాయల నోటును ఒకసారి దొంగలించాడు. కొంతసేపటికి బాబుగారు జేబు తడుముకున్నారు. ఆ నౌకర్తో పాటు అక్కడున్న 2-3 బాబుగారు నోట్లు ఎవరు తీశారని ప్రశ్నించారు. ఎవరి మట్టికి వాళ్ళు నేనెరుగునంటే నేనెరుగునన్నారు. బాబుగారు వెంటనే తాంబూలంలో 5 రూపాయలు పెట్టి దొంగతనం చేసిన నౌకర్ చేతిలో పెట్టి, ఇక నీవు ఆశ్రమాన్ని విడిచి వెళ్లవచ్చునన్నారు. వారికి తెలియని సంగతులు లేవు. నౌకరు బాబుగారి కాళ్ల మీద పడి తప్పుకు ఒప్పుకొని క్షమించమన్నాడు. భయపడుకో, ఇంటికి వెళ్ళిపో అని నెమ్మదిగా చెప్పి నౌకర్ను పంపించి వేశారు. శిక్షించడం కన్నా శిక్షణనివ్వటంలో వారు సిద్ధహస్తులు. పితామహ పత్రిజీ గారు లాగా శ్రీ గురువు గారు తనను కలిసిన ప్రతి వారిని బాబుగారు బాబు అని సంబోధించేవారు. ఎవరిని విమర్శించేవారు కాదు, అందరినీ గౌరవించేవారు. పరోక్షంగా కూడా ఎవరిని నిందించేవారు కారు. చెప్పకూడని చెప్పదలిచిన విషయం అంటే మౌనం పాటించేవారు లేదా ఎదుటివారి మనసును విషయాంతరాల వైపు మరల్చేవారు. సాయపు వేళల్లో బాబుగారు మళ్లీ స్నానం చేసేవారు. అప్పుడు కూడా 20-30 బిందెలు వేడినీళ్లే. స్నానానంతరం ఇస్త్రీ బట్టలు మార్చుకుని సంధ్యావందనం చేసుకునేవారు. సాయంత్రం వేళల్లో వచ్చిన వారి అభిరుచిని బట్టి బజ్జీలో, గారెలో, పకోడీలో, కాల్చిన మొక్కజొన్నలో పలహారంగా పెట్టేవారు. ఒకసారి పుల్లయ్య వెంట శ్రీ బాబుగారు ఏలూరు ప్రయాణమైతే బాబుగారు ప్రయాణం వద్దంటే మీ మీద ఒక చినుకు కూడా పడనివ్వను, మీరు గుర్ర బండిలో కూర్చోనన్నారు. దారి పొడుగున ఆ బండికి వెనక ముందు ఆకాశం తూట్లు పడినంత వర్షం కురిసిన బండి మీద కానీ గుర్రం మీద కానీ ఒక్క చినుకు కూడా పడలేదు. బాబుగారు ఎంత సిద్ధ పురుషులో పుల్లయ్యకు అవగతమైంది. నర్సీపట్నం కరణం గారు రామకృష్ణారావు గారు ఒకరోజు బాబుగారితో వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించడానికి బదులు ఏ ఉపదేశమో ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. బాబుగారు, నీకు ఉపదేశం ఇస్తాను, తీసుకుంటావా? తప్పకుండా తీసుకుంటాననగా ఎదురుగా ఉన్న మామిడి చెట్టుని చూపించి దాని కింద 20 నిమిషాలు కూర్చొని రమ్మనగా 5 నిమిషాల్లోనే తిరిగి వచ్చేశారట. బాబుగారు కారణమేమో